ఫ్రెండ్స్, హైదరాబాద్ లో 1 కిలోమీటర్ ప్రయాణానికి 2 గంటల టైం పట్టింది. ఒక చిన్న వర్షం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్, రోడ్ల మీద చెరువుల్ని తలపించే వరద నీరు. ఇది కేవలం ఒక హైదరాబాద్ సమస్య మాత్రమే కాదు. దేశంలోని దాదాపు అన్ని మెట్రో నగరాలు ఇదే సమస్యని ఫేస్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది ఆ నగరాల్లో అక్కడ నివసిస్తున్న ప్రజల్లో కాదు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసా? టెక్నికల్ గా నగరాలు 2 టైప్స్. ఒకటి బ్రౌన్ ఫీల్డ్, ఇంకొకటి గ్రీన్ ఫీల్డ్. హైదరాబాద్ లాంటి నగరాలు శతాబ్దాలుగా నెమ్మదిగా విస్తరిస్తూ పెరిగాయి. పాత డ్రైనేజ్ వ్యవస్థలు చెరువుల్ని ఆక్రమించడం వల్ల పెరిగిన జనాభాకి తగ్గట్టుగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థని అప్గ్రేడ్ చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ గా మారింది. మరి అమరావతి పరిస్థితి కూడా ఇంతేనా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. అంటే స్క్రాచ్ నుంచి, జీరో నుంచి ఒక ఎంటీ ల్యాండ్ లో నిర్మిస్తున్న నగరం. ఇక్కడ ముందే ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, గ్రావిటీ కెనాల్స్ ప్లాన్ చేసే అడ్వాంటేజ్ దొరికింది. శాఖమూరు, నీరుకొండ, పెనుమాక ప్రాంతాల్లో భారీ రిజర్వాయర్లు డిజైన్ చేశారు. మన తెలంగాణలో ఒక పొలిటీషియన్ అంటున్నారు, ముందు మీ అమరావతి మునిగిపోకుండా చూసుకోండి అని. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కూర్చు కింద నీళ్లు రాకుండా చూసుకోండి ఫస్ట్. మరి ఇప్పుడు హైదరాబాద్ కూడా మునిగిపోయింది కదా. ఇక్కడ ఏ రాజధాని తక్కువ చేసి మాట్లాడటం కాదండి, అన్ని క్యాపిటల్స్ మన భారతదేశంలోనే ఉన్నాయి. అసలు ముందు రాజకీయ విమర్శలు చేసుకోవడం ఆపి భవిష్యత్ తరాల కోసం, మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఫోకస్ పెట్టాలి. సమస్య నగరాల్లో కాదు, మనం నిర్మించే వ్యవస్థలో ఉంది.